హాయ్ హలో అండి. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ప్రత్యేకమైన మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు ఎలా ఆ శివయ్య అనుగ్రహం మనం పొందాలి అని వివరించబోతున్నానండి. శనివారం రోజు 6వ తేదీ 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి ఆరుద్ర నక్షత్రం. సూర్యోదయం లెక్క తీసుకుంటే 7వ తేదీ ఆదివారం 10 గంటల వరకు ఉందండి మార్నింగ్. 7వ తేదీ సూర్యోదయం లెక్క ప్రకారం చేసుకోవాలి పూజ అనుకునే వాళ్ళు 7వ తేదీ చేసుకోవచ్చు. మార్నింగ్ అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా పసుపు, కుంకుమ, గంధం, విభూది అండి. ఇవి కూడా అభిషేకం చేసుకోవచ్చు శివలింగానికి. మనకి ఇంట్లో ఉంటే ఎంచక్క మనం శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు అండి. లేదు మాకు 7వ తేదీ కుదరదు అనుకున్న వాళ్ళు 6వ తేదీ ఈవినింగ్ అండి. 6వ తేదీ ఈవినింగ్ ప్రదోష టైం ఉంటుంది కదా మనకి, 4 to 6 ఈవినింగ్. ఆ టైంలో మనం శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. సేమ్ పంచామృతాలతో చేసుకోవచ్చు. పసుపు, కుంకుమ, గంధం, విభూది నీళ్ళతో కూడా శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు అండి. మనకి ఇంట్లో వీలు పడదు, మాకు ఇంట్లో శివలింగం లేదు అనుకున్న వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళి టెంపుల్స్లో కూడా మనం పంచామృతాలు ఇచ్చేసామంటే అక్కడ అభిషేకం చేసేస్తారు. ఇంకొకటండి, వాటర్లో అత్తరు ఉంటుంది కదా, జాస్మిన్ అత్తరు, అదొక 2-3 డ్రాప్స్ వాటర్లో వేసి ఆ వాటర్ని కూడా మనం శివలింగానికి అభిషేకం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తుందండి. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. అతను ఒక 2-3 డ్రాప్స్ వాటర్లో వేసేసి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చండి. మనకి పోయిన వస్తువు ఏదైనా కానీ మనకి తిరిగి రావాలంటే ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. మామూలుగా రెమెడీ నేను చెప్పను, బట్ ఎందుకో ఇవాళ చెప్పాలనిపించింది. తర్వాత అదే ఇంకా విషయానికి వస్తే 6th or 7th, 6th అయితే ఈవినింగ్ చేసుకోండి, 7th అయితే మార్నింగ్ అభిషేకం చేసుకొని స్వామివారికి పూజ అనేది 7th మార్నింగ్ చేసుకోవచ్చు. అండ్ ఏ మాసంలో అయినా కానీ ఆరుద్ర నక్షత్రం వస్తుందండి. కానీ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మాత్రం చాలా ప్రత్యేకమైనది. కార్తీక మాసంలో కోటి అలాగా అది ఎంత ప్రత్యేకమైన రోజు, అలాగే ఎవరు మిస్ చేసుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో అభిషేకం చేసుకోండి, లేదు అంటే టెంపుల్స్కి వెళ్ళి టెంపుల్ అభిషేకం చూసినా చాలు. అంత విశేషమైన రోజు అండి. ఇంతటి విశేషమైన రోజు మనం అందరం ఉపయోగించుకోవాలండి. ఆ శివయ్య అనుగ్రహం మనపై ఉండాలి, ఆ శివయ్య అనుగ్రహం మనం అందరం పొందాలండి. ఇక్కడ నేను పంచాహారతి ఇచ్చాను స్వామివారికి. సాటర్డే ఈవినింగ్ ఇచ్చానండి. సాటర్డే అభిషేకం వచ్చి ఇంకా నేను సండే చేసుకుందాం అనుకుంటున్నాను. సండే మార్నింగ్ స్వామివారికి హారతి ఇచ్చేసాను, పంచహారతి ఇచ్చాను స్వామికి. శివలింగానికి ఏమో గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించుకున్నాను. త్రిబిల్వం సమర్పిద్దాం అనుకుంటే త్రిబిల్వం ఆకు అసలు ఒకటి కూడా రాలేదండి. మాకు ఇక్కడైతే అసలు మార్కెట్లో దొరకదు, అందుకే చెట్టు తెచ్చుకున్నాను. కానీ అది ఒకటి కూడా రాలేదండి ఆకు. నిన్న మార్గశిర గురువారంలో అమ్మవారికి సమర్పించాను కదా, ఇంక తర్వాత ఇంకా ఆకులే రాలేదండి. పంచహారతి తెచ్చుకున్నాను స్వామికి. మీరెలా పూజ చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ధూపం పెట్టాను స్వామికి, స్వామికి ధూపం చూపించేసాను. అది చేస్తున్నంతసేపు, స్వామి పూజ చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూనే ఉన్నానండి. ఇది తులసిమాల పెట్టాను ఇంట్లో. ఈరోజు సాటర్డే కదా, తులసిమాల సమర్పించుకున్నాను వెంకటేశ్వర స్వామికి. అలాగే గుడిలో కూడా ఇచ్చానండి. థ్యాంక్ యూ.
నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ.